దీనులు కృపను మరియు ప్రత్యక్షతను పొందెదరు. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 1 పేతురు 5:5 గమనించండి. నీ యవ్వన కాలములో ఆత్మీయ అధికారమునకు లోబడుటను నేర్చుకొనుట యొక్క ప్రాముఖ్యతను గురించి పేతురు చెప్పుచున్నాడు. ఒక యవ్వనస్తుడు 20 సంవత్సరముల వయసులో రక్షింపబడిన ఎడల అతనికి 35 సంవత్సరముల వయసు వచ్చే వరకు ఒక పరిచర్యలో ఉండుట సామాన్యముగా దేవుని చిత్తమై ఉంటుంది. కానీ ఇది నెరవేరాలంటే అతనికి 35 సంవత్సరములు వచ్చే వరకు విరగగొట్టబడుట మరియు దీనత్వము అను ముఖ్యమైన విషయములను నేర్చుకొనవలెను. అతడు ఆత్మీయ అధికారానికి లోబడుట ద్వారానే నేర్చుకొనగలడు. అప్పుడే అతడు సంఘములో గాని లేక ఇంటిలో గాని ఆత్మీయ అధికారము కలిగి ఉండుటకు దేవుని కృపను పొందును. ఆత్మీయ అధికారము అనగా సంఘ పెద్దలకు లోబడిన యవ్వనస్తుడు భవిష్యత్తులో దేవుడు వారికి ఇవ్వాలని అనుకున్న పరిచర్యను వారు పోగొట్టుకొనవచ్చును. పెద్దవాళ్లమైన తరువాత దీనులుగా ఉండొద్దని దీని అర్థము కాదు. చిన్న వయసులోనే ఉన్నప్పుడు సంఘ పెద్దలకు విధేయత చూపుట నేర్చుకోవాలి. కానీ క్రీస్తు యొక్క దీనత్వము ఎల్లప్పుడూ దేవుని యొక్క అవసరమును ఎరిగియుండుట. మనము చనిపోవు దినము వరకు ఈ దీనత్వమును కలిగి ఉండవలెను. మన జీవితాంతము వరకు దేవునిలో నుండి కృప వెంబడి కృపను పొందుటకు అది ఒక్కటే మార్గము. కేవలము బైబిల్ గురించిన జ్ఞానము మనకు కృపను ఇవ్వదు. దేవుని ఎరుగని రోమనులు గాని లేక గ్రీసు దేశస్థులు గాని ప్రభువును సిలువ వేయలేదు. కానీ బైబిలు అనగా పాత నిబంధన నమ్మిన ఆసక్తి గల యూదులే ప్రభువును సిలువ వేయట ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది. ప్రభు అయిన యేసు దినములలో ఉన్నటువంటి నిజమైన మతము యూదా మతము మరియు నిజమైన లేఖనములు ఆదికాండము నుండి మలాకీ వరకు. ఈ లేఖనములను ఎరిగినటువంటి పండితులే ప్రభువును మోసగాడని, మత విరోధి అని మరియు దయ్యములకు అధిపతి అనియు పిలిచారు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు తెలివైన వారు, బైబిలును నమ్మినవారు, బాగా చదువుకున్నవారు మరియు లేఖనముల ఎడల ఆసక్తి కలిగిన వారు. కానీ ఆత్మీయముగా వారు పూర్తిగా గుడ్డివారిగా ఉన్నారు. వారు కృపను పొందలేదు. ఎందుకని? క్రైస్తవ్యములో కూడా ఇది మరలా పునరావృతమైనది కనుక జవాబు చాలా ముఖ్యమై ఉన్నది. ఈనాటి బైబిల్ పండితులు కూడా లేఖనాలలో ఉన్న ప్రభు అయిన యేసు విషయములోను మరియు దేవుని కృప విషయములోను పూర్తిగా గుడ్డివారుగా ఉన్నారు. పరిసయ్యుల వలె మర్మమై ఉన్న దేవుని జీవమును వీరు కూడా పొందలేకపోతున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:7-10 గమనించండి. వీటికి కారణము ఒక్కటే. వారు గర్విష్ఠులే దేవుని మెప్పు కంటే ఎక్కువగా మనుషుల మెప్పును కోరుకొనుచున్నారు. పరిసయ్యులతో ప్రభు అయిన యేసు ఎలాగన్నారు? అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? యోహాను సువార్త 5:44 గమనించండి. మనుషుల మెప్పు కొరకే జీవిస్తూ తమ స్వంత ఘనతను వెదుకువారు లేఖనములలో ఉన్న ప్రత్యక్షతను, బయలుపాటును పొందుకొనరు. ఎందుకనగా సత్యమును దేవుడు వారికి మరుగు చేయను. మత్తయి సువార్త 11:25 గమనించండి. జ్ఞానులు, వివేకులు గ్రహించక కేవలము దీనులు మాత్రమే గ్రహించే విధముగా దేవుడు వాక్యమును వ్రాయించాడు. భూలోక సంబంధమైన పుస్తకము గురించి ఎలాగూ చెప్పలేము. బైబిలు తప్ప ఈ లోకములో మరి ఏ పుస్తకము చదువుటకైనను దీనత్వము అనగా ఎల్లప్పుడూ దేవుని అవసరమును ఎరిగియుండుట అవసరము లేదు. ఒక దీన సహోదరుని యొక్క ఆత్మ ప్రత్యక్షతను ఒక స్వాభావికమైన వ్యక్తి బుద్ధిహీనముగా భావించును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14 గమనించండి. దేవుని వాక్యమును గ్రహించుటకు కృప అవసరము. గర్విష్ఠులైన వేదాంతులు లేఖనములను అనేక విధములుగా వివరించుచున్నారు. కానీ వారి గురుడితనమును వారు గుర్తించలేకుండా ఉన్నారు. మనము మనుషుల మెప్పును మరియు ఘనతను కోరుట ఆపి దేవుని ఎదుట దీనులమై ఉండాలి. అప్పుడు ఇతరులకు మరుగు చేసిన వాటిని దేవుడు మనకు బయలుపరచును. దేవుడు అహంకారులను ఎదురించును, కానీ దీనులకు కృపను ఇచ్చును. మనము అహంకారులమైతే మన సిద్ధాంతములన్నీ సరిగా ఉన్నప్పటికీ పరిసయ్యుల వలె మోసపోయి ఆత్మ విషయంలో గ్రహింపు లేకుండా గుడ్డివారంగా ఉందము. ఆ దినములలో నిజమైన ప్రవక్త అయిన ప్రభు అయిన యేసును వారు గుర్తించలేకపోయినట్లయితే ఈనాడు మనము కూడా నిజమైన ప్రవక్తను గుర్తించలేము. గర్వము మరియు స్వార్థమే పాపమునకు మూలము. అలాగే దీనత్వము మరియు నిస్వార్థమే
క్రీస్తు యొక్క సద్గుణములన్నిటికీ మూలము. మనము దేవుని అవసరమును ఎంత ఎక్కువగా ఎరుగుదుమో అంతగా దేవుని కృపను పొందుదుము. అప్పుడు మన జీవితములలో క్రీస్తు జీవమును అంతకంతకు ఎక్కువగా వ్యక్తపరచుదుము. ఎవరైనాను పాపం మీద జయము పొందలేదనగా అతడు తను తాను తగ్గించుకొనలేదని స్పష్టముగా చూపుచున్నది. తన నిస్సహాయతను ఒప్పుకొనలేదని స్పష్టముగా చెప్పుచున్నది. ఎందుకనగా తమ్మును తాము తగ్గించుకుని వారు నిశ్చయముగా కృపను పొందుదురు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము గమనించండి. దేవుని కృపలోనికి వచ్చేవారు నిశ్చయముగా జీవము పొందుదురు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము గమనించండి. క్రైస్తవ్యంలో దీనత్వము గురించి అనేక తప్పుడు అభిప్రాయములు ఉన్నవి. దాని గురించిన నిజమైన పరీక్ష ఏమనగా పాపము మీద జయము పొందియున్నామా మరియు క్రీస్తు జీవము మనలో గుండా మరీ ఎక్కువగా వ్యక్తపరచబడుచున్నదా? ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.